వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గొడవ వైసీపీ వాళ్ళతోనే, అదానీ సంస్థతో కాదు. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు. మోదీ టార్గెట్గా కెనడా కొత్త ప్లాన్, భారత స్ట్రాంగ్ కౌంటర్. కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్, గౌరవ వందనం స్వీకరించిన డీజీపీ. 10-12వ తరగతులకు పరీక్ష తేదీలను వెల్లడించిన సిబిఎస్ఈ సిలబస్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై మరో కేసు నమోదు, భూమి కబ్జా చేశారంటూ ఆరోపణలు. రాష్ట్రంలో కూటమి వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో జమ్మలమడుగులో అదానీ పేరు చెప్పి వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. నిన్న జరిగిన గొడవ వాళ్లతోనేనని, అదానితో కాదని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆ సంస్థను జమ్మలమడుగుకు స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇంకా ఏర్పాటు కాని అదానీ పరిశ్రమకు సబ్ కాంట్రాక్టర్లుగా చలామణి అవుతున్న దొంగ దుకాణాలని తమ వాళ్ళు అడ్డుకున్నారని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో వైసీపీ కంపెనీలను అనుమతించేదే లేదని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఖలిస్తానీ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటన నేపథ్యంలో భారత్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కెనడా మీడియాలో ఓ సంచలన కథనం ప్రచురితమైంది. అందులో భారత ప్రధాని మోదీ పేరును ప్రస్తావించి ఆ దేశం కవ్వింపు చర్యలకు పాల్పడింది. కెనడా కథనంపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పందిస్తూ, మేము సాధారణంగా మీడియాలో వచ్చే కథనాలపై స్పందించడం కానీ, కెనడా ప్రభుత్వ వర్గాలను ఉద్దేశిస్తూ వెలువడిన ఈ హాస్యాస్పద వార్తలను మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిరాధారమైన ఇలాంటి వార్తలు హాస్యాస్పదం. ఇలాంటి వార్తలపై అధికారులు ఖచ్చితంగా జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి తప్పుడు ప్రకటనలు, ప్రచారాలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీస్తాయి అంటూ పేర్కొన్నారు. ఇప్పటికైనా తప్పుడు నివేదికలు ప్రచురించకపోవడం మంచిది అంటూ కామెంట్స్ చేశారు. 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన డీజీపీ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎంపికైన కానిస్టేబుళ్లకు సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేశారు. సిబిఎస్ఈ 10-12వ తరగతులకు సంబంధించి 2025 సంవత్సరానికి పరీక్షా తేదీలను వెల్లడించింది. ఇంతకుముందు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చెప్పినట్లుగా విడుదల చేసిన తేదీ షీట్ ప్రకారం సిబిఎస్ఈ బోర్డు 12వ తరగతి ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభం కానున్నాయి. మొదటి పేపర్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా ఉండబోతోంది. అలాగే 10వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15, 2025న ఇంగ్లీష్ పేపర్తో స్టార్ట్ అవుతుంది. గత కొన్నేళ్ల సాంప్రదాయానికి స్వస్తి చెప్పి ఈసారి ప్రధాన సబ్జెక్టులకు ముందుగానే పరీక్షలు నిర్వహించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్ణయించింది. 10వ తరగతి పరీక్షలు మార్చి 18 వరకు, 12వ తరగతి ఎగ్జామ్స్ ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. ఉదయం 10:30 నుంచి పరీక్షలు స్టార్ట్ కానున్నాయి. మానుకోట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్పై మరో కేసు నమోదైంది. తమ భూమిని ఆక్రమణకు గురి చేశారని ఓ మహిళ హనుమకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. హంటర్ రోడ్ దుర్గాదేవి కాలనీలో 500 గజాల స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, అతని అనుచరులు ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తనకు పసుపు కుంకుమల కింద వచ్చిన ఇంటి స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేయించడమే కాక ఇదేమిటని అడిగిన తమపై దాడి చేసి ₹1,20,000 ఫోను లాక్కుని చంపుతామని బెదిరించి వెళ్లారని తెలిపారు. అంతేకాక ఆక్రమణకు గురి చేసిన స్థలంలో ఉన్న 3 లక్షల విలువ చేసే కంటైనర్ హోమ్తో పాటు ఇతర వస్తువులు దొంగిలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. చూసారుగా విభాగాల్లో బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.